గైస్ అందరూ బాగున్నారు అనుకున్నాను. గైస్ రీసెంట్గా మనం వీడియోస్ చేసి చాలా రోజులు అయిందనమాట. అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉండే వీడియోస్ అయితే మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తాము. గైస్ రీసెంట్గా నేను ఒక ప్రోడక్ట్ని అయితే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. గైస్ ఇది ప్రత్యేకంగా లేడీస్ కోసమే అనమాట. డెఫినెట్లీ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు. ఇది ఒక మెకానికల్ ప్రోడక్ట్ అనమాట. గైస్ మనం అది చూసే ముందు మీరు ఇది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువ వాళ్ళు యూస్ చేస్తారు. నాకు కూడా చిన్న చిన్న ప్రాబ్లం అయితే ఫేస్ అయింది. ఎలా అంటే నార్మల్గా మనం డ్రెస్ కుట్టించేటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కుట్టించడం, లేదా వేరే వేరే టైలర్ షాప్స్కి వెళ్ళి మనం కుట్టిస్తాం అనమాట. రీసెంట్గా అలాంటిది మన దగ్గర ఒక చిన్న గ్యాజెట్ ఉంటే మనం కూడా ఈజీగా మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్తో మనం కుట్టే టైప్లో ఉంటే ఒక మిషన్ ఉంటే బాగుంది అనిపించింది. నేను ఫ్లిప్కార్ట్లో దాన్ని సెర్చ్ చేశాను. చేసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ అయితే మనకి దొరికింది అనమాట. తక్కువ బడ్జెట్లో దొరికింది. ఇంకా ఫస్ట్ ఒకటి కొన్నాను, అది ఫెయిల్ అయింది అనమాట. రెండోది బాగుంది, మళ్ళీ రెండోసారి అది. ఇప్పుడు మీరు ఇది చూసి మీకు నచ్చితే మీరు కూడా దీన్ని బై చేయండి. గస్ చూసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లేట్ చేయకుండా మన వీడియోస్ చూద్దాం. గస్ ఇలా చూడండి, నాకు అమెజాన్లో వచ్చిన పార్సల్ అయితే ఇదే అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, జాక్స్ హ్యామ్ అని ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ యాక్సెసరీస్ ఆన్ ఆఫ్ అన్ని కంట్రోల్స్ మీకు చెప్తాను. దీని అమెజాన్ డీటెయిల్స్ మొత్తం మీకు చూపిస్తాను. ఏమేమి లోపల కంటెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి. ఇది 4-in-1 అంట. చూద్దాం లోపల ఏముంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసాక ఇలా మీకు కనిపిస్తుంది జాక్స్ హ్యామ్ అనేసి. తొలి మిషన్ మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం యూనిక్గా ఉందన్నమాట. దీని బటన్ కంట్రోల్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు మిషన్ సేమ్ బ్రాండ్ 4-in-1 రాసి ఉంది దీని మీద. ఇక్కడ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. లోపల ఒకసారి ఓపెన్ చేద్దాం. లోపల ఏ కాంపోనెంట్స్ ఏ ఐటమ్స్ ఇచ్చాడు, దీంతో సపరేట్గా ఇంకేమైనా ఇచ్చిన మనం దీన్ని కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం హెవీ మిషన్ కొనేటప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. అలానే అది అంత తక్కువలో అయితే మనకు రాదు. మినిమం 5,000 to 7,000 అలా మిషన్ బట్టి మనం ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు అఫీషియల్గా. మీరు అందులో నాకు వచ్చిన కాంపోనెంట్స్ ఇవి అనమాట. థ్రెడ్స్ పెట్టుకునే స్క్రోల్స్, అలానే ఒక బాక్స్లో అన్ని టైప్స్ థ్రెడ్స్ ఇచ్చాడు అనమాట. అందులో నీడల్స్ కూడా ఇచ్చాడు, సపరేట్ కాంబో. ఇది మీరు ఎమర్జెన్సీలో సిజర్ వాడవసరం లేదు. ఇది స్టీల్తో బాగుంది, నాకు యూనిక్గా అనిపించింది. హార్డ్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా నీడల్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. మనం మిషన్లో ఇన్సర్ట్ చేయడానికి అవి సపరేట్గా ఇచ్చాడు అనమాట. ఇది టేప్ అనమాట, మీకు తెలిసిందే. మనం కొలతలు తీస్తాం కదా, అక్కడ యూజ్ చేయడానికి. ఇవి టైప్స్ ఆఫ్ నీడిల్స్ అనమాట. ఇక్కడ మీరు ఫైనల్గా చూడొచ్చు. ఇదంతా చాలా బాగుంది. నాకు దీంతో సపరేట్గా ఇచ్చాడు. కింద ఇది టేబుల్ అనమాట. ఇది సపోర్ట్ కోసం అక్కడ మనం ఇన్సర్ట్ చేయడానికి. దీని మీద మనం మిషన్ బెడ్ పైన మిషన్ ఎలా పెడతాము సేమ్ అలా అనమాట. టేబుల్ పైన అనుకోండి. ఇప్పుడు హెవీ మిషన్స్ అనుకోండి, మన టేబుల్ మీద మనం ఫిక్స్ చేస్తాము. ఇది ఈ బేస్ మీద దీన్ని ఫిక్స్ చేయడానికి అనమాట. ఫైనల్గా చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చాడు మనకి. మీరు చూడొచ్చు, నాకు తొలి మిషన్ మీద కంపేర్ చేసి చాలా బాగుంది. మనం 5,000 to 7,000 పెట్టకుండా ఈవెన్ 2,000లో ఇది కంప్లీట్గా బాగుంటుంది. మీకు 12 watt అడాప్టర్ ఇచ్చాడు. దీన్ని మనం మోటార్ని ప్రెస్ చేస్తాం కదా, మోటార్ ఆన్ చేయడానికి కింద పెడల్ ఇది అదనమాట. రైల్గా మనం తొక్కుతాం అనమాట, ఎక్సర్సైజ్ లాగా. ఇది అలా కాకుండా పెడల్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. లేదంటే మనం ఇక్కడ రొటేషన్ చేయొచ్చు ఇక్కడ ఆన్ ఆఫ్ కంట్రోల్తో. చూడండి, బిల్ట్ క్వాలిటీ కూడా చాలా హార్డ్గా ఉందన్నమాట. మనం థ్రెడ్ ఎక్కడ ఆగదు, మనం టైట్ చేయొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లోగో వేసి చాలా బాగుంది. ఇక్కడ బటన్ కంట్రోల్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇక్కడ మనకి తెలుసుగా సెల్స్ కూడా వేసుకోవచ్చు మనం, బ్యాటరీస్. ఒకవేళ పవర్ సప్లై లేనప్పుడు మనం బ్యాటరీస్తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. నాకు ఈ ఆప్షన్ బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఇది డీసీ మోటార్ రన్ అవుతుంది. డీసీ ఈ రొటేషన్ వాళ్ళ నాబ్ ఉందిగా, అది రొటేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి టైట్ చేసేటప్పుడు. మిగతావన్నీ మీకు తెలిసిన అడ్జస్ట్లే అనమాట. నా మెయిన్ మిషన్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. ఆప్షన్ కూడా వైజ్గా ఆ మిషన్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఇది మినీది కదా, కొంచెం స్లో ఉంటుంది దీనికి. ఇక్కడ లైట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు అనమాట. ఎమర్జెన్సీలో థ్రెడ్ కావాల్సినప్పుడు దీన్ని కట్ చేయొచ్చు. ప్లస్ మీకు డెమో చూపిస్తాను చూడండి.
చెక్ చేస్తాను. ఏట్రా ఉర్రాలకు తాగు తర్వాత తీసుకుంది అవన్నీ మధ్యలో నువ్వు ఒక చేతి హ్యాండిల్ చేస్తే అది మీద దింగేద్ది. మళ్ళీ కార్నర్కి వచ్చేయాలి కదా.